ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రములు. ఈ గురువారం బైబిల్ స్టడీకి సంఘస్థులను మిగిలిన వారందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధుడా, మా ప్రేమ గల తండ్రి, దయగలిగిన ఆయన నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో ప్రభా, ఈ గురువారం మరొకసారి బైబిల్ స్టడీలోకి మమ్మల్ని అందరినీ ఆహ్వానించిన కొరకై స్తోత్రాలు. చేరవచ్చిన బిడ్డల కొరకు, వినే బిడ్డల కొరకు మీ సందులో మేము ప్రార్థిస్తున్నాం. వాక్యం వ్యర్థం కాకుండా ప్రజల్లో మీ క్రియ చేయనట్లు మహిమను పొందమని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ రక్తాన్ని మా మీద ప్రోక్షిస్తూ యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమా 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 ప్రియుడవు నీవే, ఆనందమానందమే ఆనందమానందమే. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమధికమయా నాపై, నీ ప్రేమధికమయా, నీ ప్రేమధికమయా నాపై, నీ ప్రేమధికమయా. ప్రేమా 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 ప్రియుడవు నీవే, ఆనందమానందమే ఆనందమానందమే. దేవుని స్తోత్రములు. పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి యోహాను సువార్తలో మనము బైబిల్ స్టడీని మనం కలిగి ఉంటున్నాం. ఈరోజు యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం నుండి మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 3:16. గత వారము 15వ వచనం వరకు మనము ధ్యానం చేసుకున్నాం. అయితే ఈ దినము 16వ వచనం నుండి మనం ధ్యానం చేసుకున్నాం. వచ్చేసి దేవుని యొక్క వాక్యంలో 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రభు ఈ లేఖన భాగాలను మన కొరకు దీవించునుగాక. యోహాను సువార్త యొక్క థీమ్ ఏంటనంటే 3 విషయాలు. ఒకటి ద లవ్, ప్రేమ. రెండవది ద లైట్, వెలుగు. మూడవది ద లైఫ్, జీవము. కాబట్టి ప్రేమ, వెలుగు, జీవము, ఈ 3 యొక్క సమ్మేళనమే మరి యోహాను యొక్క సువార్త సారాంశము. కనుక ఇందులో ఇవే ఎక్కువగా మనకు కనబడుతుంది. దానిని బట్టి మనము దేవుని వాక్యాన్ని అనుసరించవలసిన వారమై ఉన్నాం. కనుక ఇక్కడ 16వ వచనంలో మనం చూసినప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనే మాట మనం గుర్తుపెట్టుకుంటున్నాం. ఇది సాధారణంగా చిన్నపిల్లలకు కూడా సండే స్కూల్లో ఈ మాటను మరి నేర్పిస్తూ ఉంటారు. తర్వాత ఇది మాకందరికీ కంఠిత వాక్యం. యోహాను 3:16 అనగానే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనే మాట మనకు గుర్తుకొస్తూ ఉంటుంది. అయితే ఇందులో ఉన్న సారం ఏంటనగా, దేవుడు ఎంత ప్రేమించాడు ఈ లోకమునంటే లోకంలో ఉన్న మనలను. అది కాబట్టి లోకంలో ఉన్న ఈ బిల్డింగ్లను, లేకపోతే వాతావరణంలో, లేకపోతే లోకంలో ఉన్న వాటిలో కాదు, కానీ లోకంలో ఉన్న నిన్ను ఎంత ప్రేమించాడు అని అంటే ఎంతో అని ఉంది అక్కడ. ఇంత లేదు, లిమిట్స్ లేదు. కాబట్టి మనకు కొన్ని లిమిట్స్ ఉంటాయి. కొంత దూరం, ఇంత దూరమే నేను నడవగలను, అంతకంటే నేను ఎంత నడవలేను. ఇంతవరకే నేను తినగలను, అంతకంటే నేను ఎక్కువ తినలేను. కాబట్టి ఇంతవరకే నా లిమిట్స్, ఇంతే ఖర్చు చేసుకోగలను, ఇంతకంటే ఎక్కువ ఖర్చు చేసుకోలేను. కాబట్టి అన్నిటికీ కొన్ని లిమిట్స్ ఉన్నాయి. ఇంతవరకే నేను ఇల్లు కట్టుకోగలను, అంతకంటే నేను ఇల్లు ఎక్కువగా స్పెండ్ చేసి నేను కట్టుకోలేను. కాబట్టి ఇంతవరకే ప్రతి ఒక్కరికి లిమిట్స్ అనేటువంటివి ఉంటాయి. కనుక ఈ లిమిట్స్ లోకానికి సంబంధించిందైతే దేవుని దగ్గర లిమిట్స్
అనేది లేదు. అనగా ఇది హద్దు, ఇంత అనేది లేదు. అందును బట్టి దేవుని ప్రేమను కొలవడానికి ఎత్తు లేదు, ఎత్తు చాలదు. ఆడి తర్వాత దేవుని యొక్క ప్రేమను కొలవడానికి వెడల్పు చాలదు, ఆయన లోతు ఎంతో తెలియదు. అదే పౌలు గారు అని అంటారు, ఆయన లోతు, ఆయన ఎత్తు, ఆయన ఆ ప్రేమ యొక్క వెడల్పు అనేది వివరిస్తాం. కనుక ప్రియులారా, ఈ దినమున నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, నిన్ను ఎంతగానో ప్రేమించాడు, ఇంతని కాదు ఎంతో అనేటువంటి మాట. ఆ ఎంతలో ఎంత ఉన్నదని అంటే మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు ఆయన శిలువ మరణము పొందినంతగా అనే మాటను మనం గుర్తు చేసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు నిన్ను ఈ భూమి మీద సృష్టించాడు, తన స్వరూపంలో తన పోలికలో నిన్ను నిర్మించుకున్నాడు. తర్వాత నువ్వు పాపంలో పడిపోయినప్పుడు ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు శిలువలో తన రక్తాన్ని కార్చి మన కొరకు గాయపరచబడి ఆయన మరణించి తిరిగి 3వ దినం లేచాడు. మరలా మన కొరకు రాబోతున్నాడు, మన కొరకు స్థలం సిద్ధపరిచాడు. మన ముందు స్థలంలో ఆయన ఉండాలనండి ఆశ ఆయన కలిగి ఉన్నాడు. చూచారా ఎంత ప్రేమ ఇది! కనుక అంత ప్రేమను మనము కలిగి ఉన్నామా? ఇది ఈరోజు ప్రశ్న. దేవుడు ఎంతో నిన్ను ప్రేమించాడు, నీవు ఎంత ప్రేమిస్తున్నావు దేవుడు? ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి. మరి సందర్భంలో మనం చూస్తే మనలో మన మాట వస్తే, ఇంతగా నేను చూశాను కదా, ఇదేనా నువ్వు నన్ను చూడటం, మరి నేను ఇంత హెల్ప్ చేశాను కదా, మరి ఇంతేనా నువ్వు చేసేది అని మనమే అనుకుంటున్నప్పుడు, దేవుడు మన విషయంలో చూపిన ప్రేమకు ప్రతిఫలంగా నీవు ఎంత ప్రేమను ప్రభు ఎడల చూపించగలుగుతున్నావు. కనుక ఆయన 33.5 సంవత్సరము ఈ భూమి మీద బ్రతికినప్పుడు ఆ 3.5 సంవత్సర కాలంలో ఆయన చేసినటువంటి త్యాగం నువ్వు గ్రహించాలి. కనుక ఆయన ఆఖరి కొట్టు వరకు నిన్ను ప్రేమించాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆయన వారిని అంతము వరకు ప్రేమించను అనే మాట అక్కడ రాయబడింది. అంతము వరకు. కనుక అంతము వరకు అంటే నీవు ఈ భూమి మీద ఉన్నంత కాలం ఆయన ప్రేమించాడు, చివరి వరకు అని అన్నమాట. కాబట్టి నీవు ఈ భూమి మీద ఉన్నంతకాలం ఆయన అంతగా ప్రేమించగలుగుతున్నావా? నీ ప్రేమ ఎలాంటిది? కాబట్టి దేవుని ఎడల నీకున్న ప్రేమను బట్టి మాత్రమే నువ్వు దేవుని ఆశీర్వాదములను, దీవెనలను నువ్వు పొందగలవు. లేకపోతే దేవుని ఎడల నీకున్న ప్రేమ ఆయన అనుకున్న దానికంటే తక్కువైపోయినప్పుడు నీవేమీ పొందలేవు. అందుకనే కదా ఆ రాజుకు కళ వచ్చింది, నెబుకద్నెజరు రాజు. ఆ రాజు కళలో ఏమని రాయబడింది? ఒక చేయి వేలుల్లి గోడ మీద ఒక రాత రాసింది. అయితే ఆ రాతలో ఏమనుంది చెప్పండి? మెనే టెకెల్ ఓ ఫార్సిన్ అని రాయబడింది. ఏంటి మెనే టెకెల్ ఓ ఫార్సిన్ అంటే? రాజుకు అర్థం కాలేదు. ఆ రాత అర్థాన్ని దానియేలు చెప్తాడు. రాజా, అర్థం ఇదే, ఏంటంటే నీవు త్రాసులో వేసి దేవుడిని తూచినప్పుడు నువ్వు తక్కువైపోయినావు. కనుక నువ్వు తక్కువైపోయినావు కాబట్టి ఆయన ఎక్స్పెక్టేషన్లో నువ్వు తక్కువగా ఉన్నావు కాబట్టి నీ రాజ్యం నియంత్రణ తీసివేయబడి వేరొకరికి అనుగ్రహించబడుతుంది. కనుక దేవుడు మన ఎడల చూపిన దాని ప్రేమ కంటే మన ప్రేమ అధికంగా ఉండాలి. అధికముగా ఏమైనా సరే నా జీవితంలో ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత బాధ అయినా. అందుకని అపొస్తలుడైన పౌలు గారు ప్రభు కొరకు పొందిన శ్రమలు, బాధలు, వేదనలు మనం చూస్తే ఎన్నోసార్లు ఆ యొక్క కొరింథీ పత్రికలో మనం చూస్తాం. ఎన్నిసార్లు కొరడా దెబ్బలుతున్నాడు, ఎన్నిసార్లు రాళ్ళతో కొట్టబడ్డాడు, ఎన్నిసార్లు ఆకలి దెబ్బలతో ఉన్నాడు, ఎన్నిసార్లు ఓడపగిలి ఆ సముద్రంలో ఆయన గడిపాడు, ఎన్నిసార్లు ఆయన ఉపవాసాలతో, జాగరణాలతో జీవించాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు ఎందుకయ్యా ఎంతగానో ప్రభుని ప్రేమిస్తున్నానంటే ఇది తక్కువే నా ప్రభు కొరకు నేను చూపిన ప్రేమ. కనుక ప్రియులారా, దేవుని ప్రేమలో నువ్వు చూపించే ప్రేమ ఎప్పుడు తక్కువ కాకూడదు. ఒక్కోసారి మనుషులు ఎలా అర్థం చేసుకుంటారనంటే, అదిగో వారి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత బాగా చూచారు, లేకపోతే వారు అంతగా వారి మన ఏడ చూపించారు, వారు మన ఇంటికి వస్తే ఏది తక్కువ చేయకూడదు, మనము అంతకంటే ఎక్కువ చేయాలా అనే ఆలోచన మనకు కూడా ఉంటుంది.
అలాగని ప్రభు కూడా నీ దగ్గర కోరుకునేది ఏంటంటే నీవు ప్రభువును ప్రేమించాలి. అందుకని పేతురు కూడా ఒకసారి ఆ ధోనిని విడిచిపెట్టి ప్రభు లేడు, నేను వెళ్ళిపోతున్నాను అని సముద్రం దగ్గరకు వలవేయడానికి పోయి అక్కడ ప్రభు ప్రత్యక్షమవుతాడు. సిమోన్ కుమారుడు పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావని 3 సార్లు నొక్కి అడగడానికి గల కారణం ఏంటంటే, నన్ను ప్రేమిస్తే ఎందుకయ్యా మరి నా నుండి దూరంగా వెళ్ళిపోతావు, నేను అప్పగించిన పని నుండి నువ్వు ఎందుకు దూరంగా పెడతావు, నా గొర్రెలు మేము, నా గొర్రెలు కాయ్యా, భయమా, మరణ భయమా, ఇంకేదైనా అవుతుందనే భయమా? అప్పటి నుండి ప్రభు కొరకు నమ్మకంగా సాక్షిగా వారు జీవించారు. కాబట్టి ఈ దినాలలో నీవు నేను ప్రభువు చూపిన ప్రేమకు మాదిరిగా మనం చూపించగలం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, ఆయన ప్రేమ మన ఎడల ప్రత్యక్షపరచబడకపోతే దేవుని వాక్యం ఉంది కదా, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా, మనం ఇంకను బలహీనమై ఉండగా, మనం ఇంకను శత్రువులమై ఉండగా అని మాట్లాడాడు. కనుక దేవుడు నిన్ను ప్రేమించిన దానికంటే నీ ప్రేమ ఎక్కడ కూడా తక్కువగా ఉండకూడదు. కనుక అధికముగానే నీవు ఆయన కొరకు నువ్వు చేయవలసిన ప్రభు ఆశ్చర్యపడాలి. అందరి విశ్వాసాన్ని చూచాడు. వారి విశ్వాసాన్ని బట్టి వారి కళ్ళు, వారి విశ్వాసాన్ని బట్టి వారి కుష్ఠరోగం, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి చేతులు కాళ్ళు వచ్చినాయి. కానీ మరి అక్కడ ఉన్నటువంటి ఒక ఆమెను చూచి అంటాడు, ఏమంటే అమ్మా నీ విశ్వాసము గొప్పది అని అంటాడు. ఆడ తర్వాత పక్షవాతంతో బాధపడుతున్న ఆ యొక్క శతాధిపతి యొక్క దాసుని విషయంలో ఏమంటాడనంటే, నువ్వు నా ఇంటికి రావడానికి నేను పాత్రను కాను, నువ్వు మాట మాత్రం సెలవి ఇంటి దగ్గర ఉన్న నా దాసుడు స్వస్థపరచవాలి. అప్పుడు ప్రభు ఇశ్రాయేలులో నేను ఎవరికి నీ ఇంత విశ్వాసం ఉందా కనవని ప్రభు ఆశ్చర్యపడాలి. నువ్వు ప్రభు ఎడలు చూపించే ప్రేమకు ప్రభు ఆశ్చర్యపడాలి. నువ్వు ప్రభు ఎడలు చూపించే విశ్వాసానికి ప్రభు ఆశ్చర్యపడాలి. మాదిరికరంగా నువ్వేమి చేసినా ఎంత చేసినా ప్రభు ఆశ్చర్యపడాలి, అంతే తప్ప ప్రభు ఇంతేనా, నేను ఇంత చేస్తే ఇంతేనా అన్నట్లుగా ప్రభు నీ విషయమై మరి ఎప్పుడు కూడా బాధపడదు. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీద నీ కొరకు చేయవలసినంత చేసి ముగించాడు. ఇంత ప్రేమ ఆయన చూపించాడు. మరి ప్రేమ చూపించగలవా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. మరి నువ్వెంత ప్రేమించగలుగుతున్నావు? కరోనా వచ్చింది, కాలం వచ్చింది. ఈ కరోనా కాలంలో ప్రతి వారం మనం దీనికి ముందు ప్రభు దినం ఉంది, దేవుని మందిరానికి వెళ్తున్నా, దేవుని మందిరానికి వెళ్ళాలా, దేవుని వాక్యం వినాలా, గురువారం బైబిల్ స్టడీకి వెళ్ళాలా, శనివారం ప్రార్థనకు వెళ్ళాలా అని ఆశ ఉంది. కానీ కరోనా మనల్ని వేరుపరిచింది, సమస్య వచ్చింది. దీనివలన మనుషులు చనిపోతున్నారు. మరి ఇప్పుడు నీ ప్రేమ అలాగే ఉందా లేదా చచ్చిపోయిందా ప్రేమ? ఏం చేయమంటావు ప్రభు? ఇటు పరిస్థితుల్లో నీ వాక్యం వినలేని పరిస్థితుల్లో మేము ఉన్నాము. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా నీ వాక్యం వినడానికి మాకు సమయం ఉంది, మాకు తీరిక ఉంది, మేము నీ వాక్యాన్ని తప్పకుండా వినగలుగుతూ ఉన్నాం. అది నీ ప్రభు కొన్ని పరిస్థితులు మన యొక్క పరీక్ష కొరకు తీసుకొచ్చి పెడతాడు. పరీక్ష కొరకు ఆ పరీక్షలో నువ్వు నెగ్గగలిగితే దేవుడు నిన్ను నమ్మకస్తునిగా భావించి దేవుడు నీకు ప్రతిఫలం అధికముగా ఇవ్వగలడు. కాబట్టి ఈ కాలంలో నువ్వు ఎట్లున్నావు? ప్రభు విషయంలో, దేవుని విషయంలో, దేవుని విషయాలలో నువ్వు ఎలా ఉన్నావు? కొంతమంది దేవుని వాక్యాన్ని ఈ రీతిగా యూట్యూబ్ ఛానల్లో కూడా వెళ్ళేది వారుగా ఉంటున్నారు. మరి ఈరోజు గురువారం బైబిల్ స్టడీ వస్తుందని ఎదురు చూసేవాళ్ళు ఎంత? ఒక ఫ్యామిలీని మాత్రం నేను చెప్పగలను, నేను చెప్పగలను. వాళ్ళు నమ్మకంగా ఉంటారు. వాడి తర్వాత ఆ రోజు వాక్యం ఆదివారం లేకపోయినా, గురువారం లేకపోయినా వెంటనే ఫోన్ చేస్తారు, అని ఈరోజు వాక్యం రాలేదన్నా, ఈరోజు మరి ఇలాగనా అని. అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆశాసం. ప్రతి శనివారం వాడు ప్రార్థన చేసిన తర్వాత మీరు అప్పగించిన పని నమ్మకంగా చేస్తాను, మందిరంలో ఎట్లా చేస్తాము, ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాం. ఇంట్లో ఇదిగో మా ప్రార్థన ముగిసింది, మా కొరకు ప్రార్థన చేయండి. అలాంటి వారు ఉంటే ఎంత బాగున్నాం, అలాంటి వారుగా అనేకులుగా ఉంటే ఎంత బాగున్నాం, అంత నమ్మకస్తులుగా ఉంటే ఎంత బాగున్నాం. కనుక ప్రియులారా, మీరింటిలో ఉన్న ఈ వ్యాధి కాలంలో లేక ఈ యొక్క ఈ తెగులు కాలంలో
మనము దేవుని మందిరానికి రాలేకపోయినా నీ తృష్ణను ప్రభు చూస్తాడంతే, నీ హృదయాన్ని ప్రభు చూస్తాడంతే, నీలో ఉన్న ఆశను ప్రభు చూస్తాడంతే, నీలో ఉన్న ఆసక్తిని ప్రభు చూస్తాడంతే. కనుక ప్రభు మనుషుని ఆంతర్యమును ఎరిగిన వాడు అని దేవుని వాక్యంలో మనం చూసినట్లుగా దేవుని ఎడల నీ ప్రేమ ఎలా ఉంది. కొంతమంది ప్రభువా నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తాను, నువ్వు నా సహాయం చేస్తే నేను నీకు నమ్మకంగా ఉంటాను, ప్రభు నువ్వు నాకు ఏదైనా జరిగిస్తే నేను అనుకున్నది నెరవేరిస్తే ప్రభువా నీ కొరకు నన్ను అప్పగించుకుంటాను. అది కాదు కదా దేవుని వాక్యంలో. నువ్వు నాకు చేస్తే నువ్వు చేయకపోయినాను. వాళ్ళు అన్నారు కదా, ఒకవేళ మా దేవుడు ఈ వేడిమి గల అగ్నిగుండం నుండి తప్పించకపోయినా సరే, రక్షించకపోయినా సరే, నేను మాత్రం అదిగో ఆ యొక్క విగ్రహానికి మేము నమస్కారము చేయము. కాబట్టి దేవునితో తీర్మానం చేసుకున్నారా, దేవా అదిగో వాళ్ళు ఆ రీతిగా అగ్నిగుండాన్ని ఎక్కువ చేశారు కాబట్టి మేము అందులో పడి చనిపోతాము. అయితే అందులో నుండి నువ్వు కానీ మమ్మల్ని రక్షించగలిగితే మేము ఈ యొక్క రాజ్యంలో నుండి పక్కకు వెళ్ళిపోయి నీ కొరకు నమ్మకస్తులుగా బ్రతుకుతామయ్యా అని నేను తీర్మానం చేస్తారా? లేదు. ఆయన ఒకవేళ మమ్మల్ని కాపాడకపోయినా రక్షించకపోయినా దీన్ని నమస్కారం చేయాలి. అది ప్రభు చూచేది. ఆయన ఏదో చేస్తే వాళ్ళు తిరిగి చేయడం అనేది కాదు, కానీ దేవుని యొక్క ప్రేమ మన ఎడల ప్రత్యక్షం కావాలంటే ఎన్ని పరిస్థితుల్లోనైనా, ఎన్ని స్థితిగతుల్లోనైనా దేవుని అంత నమ్మకంగా మనం ప్రేమించాలి. కనుక ప్రియులారా, ఆఖరి ఊపిరి ఉంటుంది కదా, మంది కొన ఊపిరి ఉంటారే, కొన ఊపిరి ఉన్నంత వరకు అనగా నాలో ఊపిరి ఉన్నంత వరకు ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తాను అని. కాబట్టి ఒక ఆయన అడిగారు, వెస్లీ గారిని అనుకుంటా, దైవజనుడు, గొప్ప దైవజనుడు వాడు, ఇంగ్లాండ్లో గొప్ప ఉచ్చేవాడికి కారకులైనటువంటి వారు. ఆయన అడిగారు, ఈరోజు దేవుడు కనిపించి మరి ఈరోజు మరి నువ్వు చనిపోతున్నావు అని, నీ మరణ దినం ఈరోజు నీకు తెలిస్తే నువ్వు ఎలా ఉంటావు అని ఆయన అడిగితే ఏమని చెప్పాడో తెలుసా? నేను మామూలుగా అంటే ప్రతి దినము నేను ఎలాగైనా నా కాలకృత్యాలు తీర్చుకుంటాను, అలాగే ఆ దినం కూడా అందులో నాకే కలవరం లేదు, అందులో నాకే విధమైనటువంటి ఇది లేవు అనేటువంటిది దేవుని యొక్క సన్నిధిలో ఆయన చెప్పుకున్నాడు అన్నట్టు. కాబట్టి ఏ రీతిగా నేను సరే, ఏ రీతిగా నేను సరే, ఎందువల్లనంటే ఆయన నేను చనిపోకముందు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగనే ఉంటాను అనేటువంటి మాట చూచారా? అది ప్రేమించడం. ఎందువల్లనంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కాబట్టి ఆయన ప్రేమలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీవు నేను అలాంటి ప్రేమను మనము కలిగి ఉంటున్నామా, అలాగనే ప్రేమించగలుగుతున్నామా? ఆఖరి కొట్టు వరకు ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు కదా, అనగా తన ప్రాణాన్ని మన కొరకు ధారపోస్తాడు కదా. అలాంటప్పుడు నీవెందుకు ప్రభు విషయంలో నువ్వు నమ్మకంగా ఉండలేవు? ఎందుకు ప్రభు విషయంలో మరి యథార్థంగా నీవు ఉండలేవు? ఆయన నీ కొరకు చేయలేనిది ఏంటి? ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కదా. కనుక ఎన్ని చేసి ఉంటాడు, ఎన్ని రోగాలను తప్పించుంటాడు, ఎన్ని వ్యాధులను తప్పించుంటాడు, ఎన్నో ప్రమాదాలను తప్పించుంటాడు, ఎన్ని సమస్యలను తప్పించుంటాడు. ఇటువంటి కార్యాలు చేసి ఆఖరికి ఆయనే నీ కొరకు తను అప్పగించుకున్నప్పుడు నీవు ఆయనను ఎంతగా ప్రేమించాలో ఒకసారి నిన్ను పరీక్షించుకో. నీ ప్రేమను బట్టి ప్రభు సంతోషిస్తున్నాడా? కాబట్టి నా పౌరమా నిష్కలంకురాలా అని అంటాడు. నీ ప్రేమలో ఏమాత్రం కళంకం లేదు అని సంఘాన్ని గురించి చెప్పినట్లుగా, ఆ షూలమ్మితిని గురించి ఆ రాజు చెప్పినట్లుగా ఈ దినమున దేవుడి నిన్ను గురించి చెప్పగలరా? నీ ప్రేమలో కళంకము లేదు, నీ ప్రేమలో స్వార్థము లేదు, నీ ప్రేమలో నా విషయంలో ఏది కూడా లోటు లేదు అనేది ప్రభు నిన్ను గురించి హెచ్చించగలడా? కాబట్టి ప్రియులారా, ఈ ధ్యానంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. మరి నీవు ఎంతగా దేవుని ప్రేమిస్తున్నావు? నీవెంతగా దేవుని ప్రేమిస్తున్నావు? ఆయన చేతులు నీకు అప్పగించాడు, ఆయన కాళ్ళు నీ కొరకు అప్పగించాడు, ఆయన తల శిరస్సు, ఆయన తలంపులు, ఆయన ఆలోచన నీ కొరకు అప్పగించాడు, తన హృదయము తన దేహమంతా నీ కొరకు అప్పగించాడు. మరి నీవెంతవరకు నిన్ను నీవు ప్రభువుకు అప్పగించుకున్నావు?
కాబట్టి ఆ ప్రేమను గురించి తక్కువైతే మెనే టికిల్ నువ్వు ఫార్సెల్ అంటే నువ్వు త్రాసులో వేసి తూచినప్పుడు తక్కువ అయిపోయినావు. ప్రేమ అనే త్రాసులో వేసి తూచినప్పుడు నువ్వు తక్కువ అయిపోయినావు. కనుక ఈ దినమున మన జీవితాలలో అట్లాంటి స్థితిని మనం కలిగి ఉన్నాం. ఏ రీతిగా ప్రభువా నువ్వు చూపిన ప్రేమకు నేను సరైన ప్రేమను నేను చూపించాను ప్రభువా. ఎందుకంటే ఆయన ఆశ్చర్యపడాలి. భక్తులైన మరి విషయంలో కూడా అదే మనం చూస్తాం. అందరూ వెళ్ళారు, చూచారు సమాధి దగ్గరికి. ఆమె వాళ్ళకి చెప్పింది, చూచి వెళ్ళిపోయారు. మామూలుగా వెళ్ళిపోయారు, ఎవరు వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఆమె అక్కడే నిలబడిపోయింది. చూచారు, అక్కడే నిలబడిపోయింది. నా ప్రభు నన్ను ప్రేమించాడు, నా ప్రభు నాలో ఉన్నటువంటి దయ్యాలు వెళ్ళిపోయాడు, నా ప్రభు దేహం ఇక్కడ లేదే అని ఆ ప్రభు ఎడల ఆ దేహం ఎడల ఎంత ప్రేమ కలిగి ఉన్నదో. కనుక అమ్మ నువ్వెవరిని వెతుకుతున్నావు? నువ్వు మరి ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఎవరిని వెతుకుతూ ఉన్నావు ఇక్కడ ఈ సమయంలో అని ఆయన అడిగితే ఆయన తోటమాలని అనుకొని, అయ్యా నువ్వు కానీ ఆయన ఎత్తుకొని పోయి ఉంటే చెప్పు, ఎక్కడైనా నువ్వు తీసుకుని వెళ్ళిపెట్టుంటే నేను ఆయన ఎత్తుకొని పోతాను, నేను మోసుకొని పోతానయ్యా. చూచాను ప్రభువే ఆమె నిలబడి మాట్లాడుతుంటే ఆమెకు అది మరి ఆమెకు ఆ సంగతి తెలియబడలేదు, బయలుపరచబడలేదు, ఆమె గుర్తుపట్టలేదు. వెంటనే ఆయన మరియా అని ఆ మరియా అన్న దాంట్లో ప్రభుకి ఎంత ఆతృత. నన్ను వెంబడించిన నా శిష్యుల్లో కూడా ఇంత ప్రేమ చూడలేదు మరియా. నేను అనుదినము వారిని నా దగ్గరికి చేర్చుకొని వారిని వాక్యాల చేత పెంచి పోషించిన నా శిష్యుల్లో కూడా చూడలేదు మరియా. అనుదినము నేను వారితోనే సహవాసం చేసి వారి కోసమే జీవించినప్పుడు వారు అంతగా నన్ను ప్రేమించలేదు మరియా. కానీ నన్ను మోసుకుపోతావా? నా బాడీని మోసుకెళ్తావా? నా బాడీని ఎత్తుకుపోతావా నీవు మరియా అని అన్నప్పుడు రబ్బుని అని ఆయన పాదాలు నిలబడదు. ఎంత ఆశ్చర్యపడి ఉంటాడు ప్రభు. మరీకున్న ప్రేమ ఏమి ఆడమనిషి అర్ధరాత్రి అవేకుదాలు రావాల్సిన పని ఏంటి? వాళ్ళకి చెప్పేది వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళే చెప్తారు. మగవాళ్ళు ఏమయ్యా మీరు వెళ్ళి చూడకూడదా అని వాళ్ళకి అప్పగించలేదు. ప్రేమ తనలో ఉన్నటువంటి ప్రేమ. కనుక ప్రియులారా, ఈ యొక్క సాయంకాలం వేళ నీ జీవితంలో ఈ బైబిల్ స్టడీలో నువ్వు వాక్యం వింటున్నావు. నువ్వు ప్రభువుని ఎంతవరకు నువ్వు ప్రేమించగలుగుతున్నావు? నీ ప్రేమ ఎంతవరకు ఉంది? నీ ప్రేమ ఎంతవరకు ఉంది? నీవు ప్రేమించగలిగిన అనుభవం నీ జీవితంలో ఉందా? ప్రభువు నువ్వు ప్రేమించలేకపోతే నీ విశ్వాస జీవితం వ్యర్థమే. నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నాను అని చెప్పుకోవడం కూడా వ్యర్థమే. నేను దేవుని లేక క్రైస్తవుడను, నేను క్రైస్తవురాలను అని చెప్పుకోవడం కూడా వ్యర్థమే. ఎందువలనంటే ఈ పరీక్షా కాలంలో ప్రభువా, ఈ కరోనా కాలంలో నేను కరోనా రాకముందు ఎలా నిన్ను ప్రేమించాను, ఈ కరోనా కాలంలో కూడా అట్లే ప్రేమిస్తున్నానయ్యా. అప్పుడు వాళ్ళు ఎట్లా తీసుకున్నాను, నా ఇంట్లో అట్లే వాళ్ళు తీసుకుంటున్నా. అప్పుడు నీకు ఎట్లా ఇచ్చాను, ఇప్పుడు కూడా నేను అట్లా ఇస్తూ ఉన్నా. అప్పుడు నీ మీద నేను ఎంత ప్రేమ కలిగినాను, ఇప్పుడు కూడా నేను అంతే ప్రేమ కలిగి ఉంటున్నా. ప్రభువా నా ప్రేమలో తేడా లేదు అని నువ్వు రుజువుపరుచుకోగలుగుతున్నావా? కొంతమంది నేను చెప్పాను కదా కుటుంబాన్ని గురించి. కాబట్టి కొంతమంది మాత్రమే నేను గర్విస్తున్నాను. మా సంఘంలో అలాంటి కుటుంబం ఉండటం నాకెంతో సంతోషకరం. అట్టి అనుభవాన్ని మీరందరిలో మీరు కలిగి ఉండాలని ఆశపడుతున్నాను. ఉంటాయి, సమయాల్లో వెళ్ళలేకపోవచ్చు, సమయానుకూలంగా కూడుకోలేకపోవచ్చు. కానీ అయ్యో ఇదిన వాక్యం పోగొట్టుకున్నామే, ఇదిన వాక్యం వెళ్ళలేకపోయామే. కనుక ప్రియులారా, ప్రేమ అనేది దేవుడు చూస్తాడు. ఒకరోజు త్రాసులో వేసి నిన్ను తూచినప్పుడు నువ్వేమైపోతే ఇట్లా ఎలా ఉంటావు అనేది నిన్ను అర్థం చేసుకోవాలి. కనుక ఈ యొక్క సాయంకాలం వేళ నువ్వు దేవుని యొక్క ప్రేమను నువ్వు పొందుకున్నావు. కానీ నీ ప్రేమను ఆయన పొందుకోవాలని ఆశపడుతున్నాడు. నీ ప్రేమను ఆయన అనుభవించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఎంతోమంది తమ ప్రాణాలను త్యాగం చేస్తారు, చేయలేదా? శిష్యులు అనబడిన వారు కావచ్చు. అలాగనే ఎంతోమంది ఈ మధ్య కూడా మరి నేను అది చూశాను, ఒక ఆర్టికల్. అంటే ఒక దైవ సేవకుని చండీగఢ్ ఏదో ప్రాంతంలో చంపేశారు. కనుక వాడు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎందువల్ల అంటే ప్రేమ, అలాంటి ప్రేమ. ఎంతోమంది ఆ దినాలలో వారు దేవుని కొరకు
ఎంతెంతో పోగొట్టుకున్నారు, ఎంతెంతో త్యాగాలు చేసుకున్నారు. లేదా మన జీవితంలో మనమేమి చేయగలుగుతున్నాం, మనమేమి పోగొట్టుకోగలుగుతున్నాం, మనమేమి ప్రభు కొరకు ఇదిగో నన్ను నేను పానార్పణంగా ఆయన కొరకు అర్పించుకుంటున్నాను అన్నాడు పౌలు గారు. మరి నీ ప్రేమ ఎంతవరకు ఉంది? నీ ప్రేమ ఎంతవరకు ఉంది? కాబట్టి అంతము వరకు నీవు ప్రభువుని ప్రేమించగలవా? ఈ దినం సాయంకాలం ప్రశ్న నీకు. అంతము వరకు నువ్వు అనుకున్నది జరగకపోయినా ప్రేమించగలవా? నీ ఇంట్లో నువ్వు అనుకున్నది జరగకపోయినా నువ్వు ప్రేమించగలవా? నువ్వు అనుకున్నది నెరవేరకపోయినా నువ్వు ప్రేమించగలవా? సమస్తం సమకూడకపోయినా నువ్వు ప్రేమించగలవా? బిడ్డల కంటే ఎక్కువగా ప్రేమించగలవా? భార్య కంటే ఎక్కువగా ప్రేమించగలవా? తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమించగలవా? నీకున్న కుమార్తెల కంటే ఎక్కువగా నువ్వు ప్రేమించగలవా? ప్రభు అన్నాడు, నువ్వు ప్రేమించు ఒక్కడైనా నీ కుమారుని నాకు అప్పగించాను అన్నాడు. ప్రభువా, నీవు నాకు ముందు వాడవు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇప్పుడు ఇస్సాకు, ఈ వృద్ధాప్యం ఇచ్చిన ఇస్సాకు నా అంతకంటే అతనికంటే నీ ప్రేమ ఎక్కువ ప్రభువా. కాబట్టి నీ ప్రేమ కంటే ఎక్కువ ఇస్సాకు నేను ప్రేమించలేదు, ఇస్తున్నానని రుజువుపరుచుకున్నాడు. అందుకనే ప్రభు అన్నాడు, నన్ను వెంబడించేవాడు టీచర్ తన తల్లినైనా తండ్రినైనా విడిచిపెట్టాలా, తను ఉపేక్షించుకోవాలా, నన్ను వెంబడించాలి. ప్రభు చెప్పినటువంటి మాట అంటే ఆయన ప్రేమ అలాంటి. ఆయన సమస్తను విడిచిపెట్టలేదా? మీ కొరకు మహిమను విడిచిపెట్టాను, మీ కొరకు సింహాసనాన్ని విడిచిపెట్టాను, నా తండ్రిని నేను విడిచిపెట్టాను, సమస్తాన్ని నేను విడిచిపెట్టి మీ కొరకు రిక్తుడిగా రాలేదా? మీరు విడిచిపెట్టలేరా? అందుకని చాలామంది ఎందుకు ఉద్యోగాలు కూడా వదిలిపెట్టి దేవుడి సేవకు వెళ్ళిపోతారంటే ప్రభువులను ఎందుకు ప్రేమించండి నాకు అక్కలే. ఒక దైవ సేవకుడు ఆ దినాలలో దేవుని నమ్ముకుంటే మరి వారు ఆ ఇంటి వారు మరి నువ్వు కులము కాని కులము జాయిన్ అయిపోయినావు, నీ ఇంటికి పెద్దవాడు కాబట్టి సంతకం పెట్టేసి ఈ ఆస్తిలో మాకు చాలా ఆస్తి పర్లేదు వాడు, ఈ ఆస్తిలో నాకు సంబంధం లేదు, ఈ ఆస్తిలో నాకు చెల్లిగా కూడా నేను ఆశించట్లేదు అని రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళి ఆ రిజిస్టర్ పత్రాల మీద సంతకం పెట్టించుకున్నారు, పంపించేశారు. ఆయన కూడా సంపూర్ణంగా నాకు అక్కర్లేదు, నా ప్రభువే నాకు చాలు అని వారికి అప్పగించి బయటకు వచ్చారు. సాక్ష్యాలు ఇవంతా. భక్సింగ్ గారు కూడా చాలా ఐశ్వర్యవంతుడు, చాలా ధనవంతుడు, చాలా గొప్ప వ్యాపార కుటుంబంలో పుట్టినటువంటి వాడు. అందరినీ విడిచిపెట్టేస్తాడు, అందరినీ విడిచిపెట్టాడు, ప్రభు దగ్గరకు వచ్చాడు. మోషే కూడా ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన ఇంత గొప్ప భాగ్యం అని చెప్పి దానంతటి విడిచిపెట్టి దేవుని ప్రజల కొరకు వచ్చాడు. కాబట్టి అంతటి త్యాగం చేసుకున్నాడు, కాబట్టి నమ్మకస్తుడు అయిపోయాడు. కాబట్టి ఏ త్యాగం మనం చేయగలుగుతున్నాం? ఏదైనా దేవుని పని ముందు ఏదైనా మన పని వస్తే దాన్ని ఆ పనిని మనము కంటిన్యూ చేసి దేవుని పని తర్వాత అనుకుంటామేమో, కానీ అయితే లేదు దేవుని పని ముందు నా పని తర్వాతనని అంత ప్రేమించే అనుకోలేకున్నదా? ప్రియులారా, సమస్తను విడిచిపెట్టి వచ్చిన ఆయన కొరకు నీవెంతగా ఇద్దరున్న ప్రేమించగలుగుతున్నావు? నీ ప్రేమ ఏ పాటిది? నీ యొక్క కృప ఏ పాటిది? లేక నీ యొక్క సన్నిధి ఏ పాటిది? కనుక దేవుని యొక్క సంఘంలో మనం ఉంటున్నాం, దేవుని యొక్క సహవాసంలో మనం ఉంటున్నాం, దేవుని యొక్క సన్నిధిని సహవాసాన్ని మనం ప్రేమించాం, ఇప్పుడు ప్రేమించలేకపోతున్నాం. కారణం ఏంటి? ఒక వ్యాధి. అది దేవుని ద్వారా, మనుషుల ద్వారా వచ్చిన, దేవుని ద్వారా వచ్చింది, దేవుడు మాత్రం వచ్చింది, లోకమంతటి మీదకి వచ్చింది. ఎప్పుడైనా మనం ఎరుగుతున్నా? ఇన్ని నెలలు దేవుని ఆలయాలు చర్చిస్తూ లేకపోతే మందిరాలు క్లోజ్ చేయబడతాయని మనం ఎరుగుతున్నాం. ఎందుకంటే పరీక్ష, అందరికీ పరీక్ష, సేవకులకు పరీక్ష, విశ్వాసులకు పరీక్ష, అందరికీ పరీక్ష. కనుక ఈ పరీక్ష కాలంలో ప్రభువా ఇట్లొచ్చినా కానీ శ్రమ అయినా, బాధ అయినా, వస్త్రహీనతైనా, ఉపద్రవమైనా, అదేదైనా మరణమైనా, ఏదైనా కూడా క్రీస్తు ప్రేమ నుండి అనేది ఎడబాపునేదని చెప్పగలగా? అలాంటిది దేవుడు లోకమును చెప్పండి ఎంతో ప్రేమించాడు. ఎంతో అంటే ఇంత లేదే, ఎంతో లిమిట్స్ లేదు. నువ్వేమి ఇంత ఇప్పుడు ఇంత, అప్పుడంత, ఇప్పుడు ఇంత, వానాకాలం అప్పుడు అంత, ఎండాకాలం అప్పుడు ఇంత, చలికాలం ఎంత, అట్లా ప్రేమిస్తుంటే ఏమని మన వర్షం అందువల్ల రాలేకపోయినా, మన చలి రాలేకపోయినా, ఎండలు అందువల్ల రాలేకపోయినా, అంటే నీ ప్రేమ అంత. దేవుడి ప్రేమ ఎంతో. కనుక ప్రియులారా, ఎంత కనుక తనలో మనము దేవుని భాగం ఇవ్వటం అనేది దేవుడిచ్చిన ఆజ్ఞది. మరి ఆమెను ఎందుకు ప్రశంసించాడు అంటే, మీరు మీ భాగం ఇచ్చారండి, మీరు మీ భాగం ఇచ్చారు, మీకు కలిగిన దాంట్లో
మీ దేవుడి భాగాన్ని దేవుడికి ఇచ్చారు. ఆమె ఏం చేసింది తెలిసిన? ఆమె జీవనం అదే, అంతే. ఆమె దగ్గర ఉండేది అదే. దాంట్లో భాగం అని అంటే కొంత తీసి నాకు ఇచ్చుండాలి, కానీ అంతా నాకు ఇచ్చింది. తన జీవనం అంతా వేసింది. ప్రేమ, ఇచ్చుటలో ప్రేమ, వచ్చుటలో ప్రేమ, ప్రార్థించుటలో ప్రేమ. నేను ఇప్పుడు ప్రార్థించుకోవాలి, ఇప్పుడు కాదు తర్వాత. నేను ఇప్పుడు వాక్యం చదువుకోవాలి, ఇప్పుడు కాదు తర్వాత. ఇప్పుడు తిరిగి దేవుడికి తర్వాత అనేది ఆ ప్రేమ నీలో కుమ్మరించబడాలి. క్రీస్తు ప్రేమ నీలో కుమ్మరించబడింది. నీ ప్రేమ ప్రభు పాదాల దగ్గర కుమ్మరించబడాలి. నీ మన హృదయంలో ఆయన ప్రేమ కుమ్మరించబడిందని దేవుని వాక్యం రాయబడింది రోమపత్రిక మనం చూస్తే. అయితే ఇప్పుడు నీ ప్రేమ, ఇదిగో ప్రభు నా ప్రేమని, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకు అంకితం అని ఆయన పాదాల దగ్గర అది ఆ రీతిగా మన ప్రేమను అంటే ఆ రీతిగా ప్రభు పాదాల దగ్గర పెట్టవలసినవారు. కనుక ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో నీ ప్రేమ ఎలాంటిది? నీ ప్రేమ ఎంతవరకు? నీ ప్రేమ ఎంతవరకు? నీ ప్రేమ ఎలాంటిది? అంతవరకు ప్రభు నిన్ను ప్రేమించాడు. నీవు ఎంతవరకు ప్రభుని ప్రేమిస్తున్నావు? ఇదే ప్రశ్న. అంతవరకు ఆయన ప్రభు నిన్ను ప్రేమించాడు. నీవెంతవరకు నువ్వు ప్రభుని ప్రేమిస్తూ ఉన్నావు? ఇదే ప్రశ్న వేసుకోండి. ప్రభువా, నువ్వెంతో ప్రేమించావు, కానీ నేను అంతగా ప్రేమించలేకపోతున్నాను. కానీ నా ప్రేమ ఎంతో కూడా నేను రుజువు చేస్తాను ప్రభువా, రుజువు చేస్తాను ప్రభువా. కనుక నువ్వు వచ్చే సమయంలో ఇవన్నీ సూచనలు, ఈ సూచనలు నేను నమ్మకం ఉండి నీకు నమ్మకస్తులుగా బ్రతికేటట్టు నాకు సహాయం చేయని చెప్పి ప్రభు దగ్గరికి మనం అప్పగించుకుందాం. కనుక ఈ యొక్క సాయంకాలం వేళ ఒకే ప్రశ్న, నువ్వెంతగా ప్రభువును ప్రేమిస్తున్నావు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. నువ్వు ప్రేమించగలుగుతున్నావా? అలాంటి ప్రేమను నువ్వు కలిగి ఉండు. ప్రభు వచ్చినప్పుడు ప్రతిఫలం ఉంటుంది. ప్రభు రాకముందు నీ పోకడైతే పరలోకంలో నీ యొక్క ప్రతిఫలం ఉంటుంది. లేదా 12 మంది వారు 12 సింహాసనాలు వేసుకొని 12 గోత్రకర్తలకు వాళ్ళు తీర్పు తీరుస్తారంట. శిష్యులు వీళ్ళు. ఎందువల్ల వాళ్ళ ప్రేమ అంత గొప్పదండి. సింహాసనం దక్కాయని నీకు ఉంటుంది. కనుక దేవుని సన్నిధిలో మనం అలాగ ముందుకు సాగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయగాక. ఆమె ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, మా ప్రేమ గల తండ్రి, దయగలిగిన ఆయన నీకు వందనాలు. నిజమే, మా జీవితాలలో ప్రభు నమ్మకమైన వాడు, ఎంతో ప్రేమించావు. మేము కొంతే ప్రేమిస్తున్నాం. నువ్వెంతో ప్రేమించావు, మేము కొంతే ప్రేమిస్తున్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని క్షమించండి ప్రభువా. ఈ కరోనా కాలంలో కూడా, ఈ యొక్క తెగులు కాలంలో కూడా ప్రభువా, నీవెంతో ప్రేమించిన మేము కొంతే ప్రేమించే మనసుగా ఉండకుండా నీ ప్రేమకు అధికముగా మగ్ధులైన మరీ ప్రేమించినట్లుగా, ఆ యొక్క శత్రుఘ్న అభ్యర్థులు చెప్పినట్లుగా, ఒకవేళ ఆయన రక్షించకపోయినా అని అన్నట్లుగా అంత అధికముగా సింహంలో నన్ను పడవేసిన అని అంతగా వాళ్ళు ప్రేమించినట్లుగా ప్రభువా, మేము కూడా ప్రేమించడానికి తండ్రి మాకు సహాయం చేయాలని, విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయమని, ఘనత మహిమ ప్రభావము మీకే సమర్పించుకుంటూ మీ రక్తాన్ని ప్రోక్షించుకుంటూ ఏ స్పర్శమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, మీ పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సదాకాలం మనందరికీ తోడే నడిపించి కాపాడి భద్రపరచుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.